హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 6వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి వాగ్దానము ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనం. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీవు దేవుని చిత్తానుసారమైన ప్రయాణం అయితే, దేవుని చిత్తానుసారమైన అడుగులు వేస్తున్నట్లయితే, ప్రభువా ఇది నీ చిత్తమా అని దేవుడి దగ్గర కొంత సమయం కనిపెట్టి అడుగులు వేస్తున్నట్టయితే, దేవుడు నీతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, దేవుడు తన యొక్క దూతను నీకు ముందుగా పంపిస్తాడు. అదే దేవుని చిత్తము కానివి, వద్దు వెళ్ళొద్దు అన్న చోట్లకి నువ్వు వెళ్ళేటట్టయితే దేవుని దూత నీ వెనకాల ఉంటాడు. ఈ విషయం మీరు గ్యారంటీ గమనించుకోవాలి. ఉదాహరణకి ఎలీషా కాలంలో గెహాజీ అనే వ్యక్తి ఉంటాడు. గెహాజీ నయమాను కుష్ఠరోగమును స్వస్థత పొందుకున్న తర్వాత తాను ఎలీషాకి కానుకలు ఇవ్వబోతా ఉంటే ఇవి వద్దు అని చెప్పినప్పుడు గెహాజీ వాటిని ఆశించి వెండిని బంగారాన్ని వస్త్రాలను ఆశించి తన రథము వెంబడి నయమాను రథము వెంబడి పరిగెత్తుకుని వెళ్ళి వాటిని అన్నిటినీ తీసుకుని వచ్చినాక ఎలీషా అడుగుతాడు, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, నీ దాసుడనైనా నేను ఎక్కడికి పోలేదంటే, నీవు నయమాను గుర్రం వెదకల పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. దేవుని చిత్తము కాని వాటికి పరుగులు పెట్టినా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. తన దూతను నీకు పంపిస్తాడు. ఎందుకంటే అక్కడ వచ్చే శ్రమ నుంచి విడిపించడానికి. లోతు కుటుంబంలో కూడా అదే జరిగింది. లోతు సొదొమ గొమొర్రాలకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు. కానీ లోతు వెళ్ళినప్పుడు అబ్రహాము ప్రార్థన బట్టి లోతు యొక్క కుటుంబాన్ని రక్షించడానికి దేవదూతలు లోతు తర్వాత ఆ ప్రాంతానికి రావాల్సి వచ్చారు. ఈరోజు దేవుని చిత్తం అయితే దేవుడే నీకన్నా అడుగులు ముందుకేస్తుంటాడు. దేవుని చిత్తం కాకపోతే నువ్వు ఆగిపోవడం మంచిది. దానివల్ల నీకు శ్రమే వస్తుంది. తప్పించడు దేవుడు, కానీ దేవుని దూత నీతో పాటు ఉంటుంది. తప్పించడు దేవుడు. లోతు కుటుంబాన్ని తప్పించి వేరొక చోటుకి పెట్టిన ఆ యొక్క రక్షణ ఇచ్చిన ఆ యొక్క కాపాడిన విధానాన్ని మహిమకరంగా ప్రకటించుకునే విధంగా జీవించలేకపోయాడు. గెహాజీ పరుగులు పెట్టెళ్ళాడు, తన జీవితంలో కుష్ఠరోగిని సంపాదించుకున్నాడు. కానీ దేవుని చిత్తానుసారమైన ప్రయాణం అయితే దేవుడే నీకు ముందుగా వెళ్తూ మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తూ, ఎత్తైన స్థలములను మెట్టగా చేస్తూ దేవుడే అడుగులు వేస్తూ ఉంటాడు. దేవుని చిత్తానుసారమైన ప్రయాణాలు చేయాలి. అబ్రహాం అందుకే అంటాడు, ఎలియాజర్ని పిలిచి, దేవుని దూత నీకు ముందుగా వస్తుంది, నువ్వు వెళ్ళు, ఏం పర్వాలేదని పంపిస్తాడు ధైర్యం చెప్పి. ఎందుకంటే అబ్రహాము ప్రార్థించే గొప్ప వ్యక్తి. ప్రార్థించే దేవుని చిత్త ప్రకారము నిర్ణయము తెలుసుకుని ఎలియాజరుని పంపిస్తున్నాడు. ఈరోజు నీ ప్రయాణము ఎలా ఉంది? దేవుణ్ణి ముందు పెట్టి అడుగులు వేస్తున్నావా? దేవుని వెనకాల పెట్టి అడుగులు వేస్తున్నావా? దేవుని ముందు పెట్టి అడుగులు వేసే ప్రయాణం అయితే అది నీకు దీవెన. దేవుని వెనకాల పెట్టి నువ్వు అడుగులు వేసేటట్టయితే అది నీకు దీవెన కాదు, ఎంత మాత్రము కాదు, నీకే కాదు, నీ తరాల వెంబడి అది శాపముగా మారిపోతుంది. అందుకని అటువంటి ప్రయాణాలు దయచేసి చేయవద్దు. కాబట్టి దేవుని చిత్తానుసారమైన ప్రయాణం చేసినప్పుడు దేవుడు తన దేవదూతను నీకు ముందుగా పంపును గాక. ప్రైజ్ ది లార్డ్.